కాలనీలో జన సమూహాల మధ్య నీటి కుంపటి పట్టించుకునే అధికారులు. అమీన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో లింగమయ్య కాలనీ మురికి కుంపల మారింది. వర్షాలు వస్తే మురికి నీరు అంతా తమ ఇళ్లలోకి వస్తుందని అక్కడి గ్రామస్తులు తెలియపరిచారు. ఇలా నీరు రావడం వల్ల దోమలు ఉండడం వల్ల చిన్నపిల్లలు విష జ్వరాలకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎంత చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మాకు ఓటు వేయండి, అభివృద్ధి చేసి చూపిస్తామని ఇక్కడి నాయకులు ఓట్లు వేసేదాకా మా ఇళ్ల చుట్టూ తిరిగి ఇప్పుడు మాత్రం ఒక్కరు కూడా కనిపించడం లేదు. అంటే గెలవక ముందు ఒక మాట, గెలిచాక ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఇలా ఉండగా మున్సిపల్ సిబ్బందికి తెలియజేస్తే చూస్తాం అంటున్నారు తప్ప ఇళ్లలోకి ఎంత నీరు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ప్రజలు తెలియజేస్తున్నారు. कंटिन्यू 24 घंटे रनिंग रोड है ये। तो ये रोड को देखो कैसी है हालत है रोड की। कम से कम 2 साल हो रहा है रोड ऐसी रही है। गड़े भी बताओ, गड़े देखो कितने बड़े स्कूल के बस गाड़ियाँ पे स्कूल के बच्चों को ले के जाते हैं। गड़े देखो कैसे बच्चे गिर रहे स्कूल को जाने वाले रोडां से। जाके बोले पूरा सब पूरे लीडर अंगन जाके है लेकिन फिर भी काम नहीं हो रहा है। ये किसका निगरानी होता है कि डेनिस का पानी कैसा जा रहा है ऊपर की रोड से आ रहा था वो पानी तो पानी पूरा कैसा जा रहा है रोड पे। 24 घंटे पानी जा रहा है। डेनिस का पानी है, खाली पानी ना होता है। ये देखो केसर कॉलोनी में से जा रहा था केसर कॉलोनी के पूरे रोडों से पानी आ रहा है। लिंगमया कॉलोनी में जा रहा था वो पानी पूरा है। तो खोला डाल के रास्ते बने। तो कोई आदमी गिर गया तो भी परेशान है उसमें चौड़े हो के वो तो कैसे हालात हैं। ये देखो ये सीढ़ियाँ के पास की रोड है गुड़ी मेట్లు ఉన్నాయి కదా ఆ రోడ్ ఉంది లాస్ట్ రోడ్ ఇది లింగమయ కాలనీ 3 సంవత్సరాలు అయింది ఈ రోడ్ వేస్తా అని ఎవరు వేస్తలేరు పట్టించుకుంటలేరు అసలు వస్తారు అది మ్యాపింగ్ తీసుకుంటారు టేపులతోనే వెళ్ళిపోతారు అంతే ఇక చూడండి గుంటలు చూడండి రోడ్ చూడండి కాళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇది లింగమయ కాలనీ గుడిమెట్ల రోడ్ ఇది లాస్ట్ గల్లీ ఎట్లా ఉంది చూడండి రోడ్ మొత్తం స్కూల్ పోయేటో పిల్లలు మొత్తం పడుతున్నారు ఇక్కడ ఇక ఇక్కడ నుంచి డేన్ ఇది స్టార్ట్ అవుతుంది ఇక ఇది ఇగో డేనిస్ నీళ్ళు చూడండి ఎట్లా పోతున్నాయి మొత్తం డేనిస్ నీళ్ళు అవి లింగమయ కాలనీ లోపల ఇవి ఇది 3 సంవత్సరాలు అవుతుంది డేనిస్ నీళ్ళు పోతున్నాయి ఇవి జనాలు తిరిగే రోడ్డు ఇది గల్లీలకి తిరిగేటోళ్ళు చిన్న పిల్లలు ఉన్నట్టు తిరుగుతారు చూడండి ఎట్లా ఉంది రోడ్డు చూడండి మా లింగమయ కాలనీ ఇది అమీన్పూర్ మండల్। నమస్తే అన్న మీకు దండం చేసి చెప్తున్నాము ఈ లింగమయ కాలనీలా అమీన్పూర్లో ఉన్నది మేము 3 సంవత్సరాల నుంచి ఇదే మోరీలు నిండుతున్నాయి ఇదే లీడర్లు పోతాయి ఎవరు తప్పి పట్టించుకున్నాక వచ్చినారు అందరు లీడర్ దాకా పోయినాం కానీ ఎవరు పట్టించుకున్నాక వచ్చినారు కానీ మీకు మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము ఈ మోరీలు సాఫ్ చేసి పైపులు వేసి మంచిగా సాయం చేయండి అని చెప్తున్నాం ఎవరు బి ఓట్లకు వస్తారు ఖాళీ అప్పుడు దాకా మీ చేయి నెత్తి మీద ఉన్నదని చెప్పిపోతారు ఆడికెళ్ళి చేయి నెత్తి మీదకి వెళ్ళి కిందికి తీస్తున్నారు ఎవరేం పట్టించుకోవట్లే మా రోడ్ అంతా అంతే గలీజ్ ఉండదు ఎప్పుడు చూసినా కాదు 3 సంవత్సరాలు దగ్గర పోయినా లింగమయ కాలనీ అమీన్పూర్ మొత్తం నడవస్తలేదని ప్రతి ఒక్కరికి అంత మంది అనిపోయిన ఒక్క పని అయితే 3 సంవత్సరాలు అయింది చెప్పి అది ఓన్లీ డేనిస్ అంతా ప్రతి ఒక్క గెల్లట్లే ఎంత మంది ఏం పని అయితే సార్ మీ దండం పెడితే ఏదో పని చేయాలి మీరు तुम पढ़े लिखे है तुम सामने तो जरा बात करो सही జనాలు వస్తున్నాయి
ఏకన్నా పెద్ద మనుషులు అరుగుల మీద కూర్చుందామంటే కూడా జాగ్రత్త ఇంత ఇంత కనమంటే కూర్చుంటాం పిల్లలు టీవీ పెట్టుకొని చూస్తారు పెద్దలంతా బయట కూర్చుంటాం మేము లింగమాయ కాలనీ అమీన్పూర్ ఈ యువత మగవతమని ఎవరు దానికి పోయినా పనులు అవుతారు ఎవరు దయచేసి చెప్తాం ఎవరు పేరు పెట్టము ముందుకు వచ్చి చేయరు మాకు ఎవరు చేస్తే వాళ్ళే వాళ్ళే మంచి మీకు వీళ్ళు వాళ్ళని ఏం లేదు మేము ఉన్నాం ఈ బాధలు. అన్న ఇది లింగమాయ కాలనీ రోడ్ నంబర్ 9. ప్రతి ఒక్కరు అదే బాధపడుతున్నారు. డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇళ్లలో నుండి బయటికి వచ్చేటట్టు లేదు. మొత్తం గేట్ల ముందు లోపల నుండి బయటికి రావాలంటే ఈ డ్రైనేజ్ వాటర్ తొక్కే రావాలి. ఒక్క చోట లేదన్న, ప్రతి ఒక్క చోట ఇక్కడ నుండి అక్కడ లాస్ట్ వరకు రోడ్లు మొత్తం జామ్ అయిపోయినాయి. ఇవి వాళ్ళ ఆవేదన ఒకటే, ఎవరన్నా దాతలు ముందుకొచ్చి వీళ్ళ హెల్ప్ చేస్తారని వీళ్ళొక మనవి. వీళ్ళందరూ ఒక చోట నిలబడి ప్రతి ఒక్కరి నుండి అదే కోరుకుంటున్నారు.